ముందుగా ఇన్‌షాట్ యాప్‌లోకెళ్ళి వీడియో మీద క్లిక్ చేయండి. అప్పుడు న్యూ వస్తుంది. న్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. అందులో బ్లాంక్ సెలెక్ట్ చేయండి. బ్లాంక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు క్యాన్వాస్ మీద క్లిక్ చేసి 9:16 రేషియో పెట్టి టిక్ మార్క్ నొక్కండి. టిక్ మార్క్ నొక్కిన తర్వాత కింద నుండి దాన్ని డ్రాగ్ చేయండి మీకు ఎంత కావాలో అంత. తర్వాత టెస్ట్‌లోకెళ్ళి నేనైతే ఎగ్జాంపుల్‌గా మీకు చూపించడం కోసం ఇలా నెంబర్స్ ఇస్తున్నాను. మీరు దేని మీదైనా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. నెంబర్స్, లెటర్స్ కావాలంటే లెటర్స్. నేను ఈ వీడియోలో కీ ఫ్రేమ్స్ ఎలా యాడ్ చేయాలనేది చెప్తాను. చూడండి, నేనైతే 2003 నుంచి 2013 వరకు చేశాను. ఇలా మీరు కావాలంటే నేమ్స్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇగో కిందన బాణం గుర్తు చూపిస్తున్నాను చూడండి. అది నొక్కినట్టయితే లెటర్స్ అనేవి కిందకు వస్తాయన్నమాట. లెటర్స్ కానీ, నెంబర్స్ కానీ ఏవైనా సరే. మీరు ఏదైనా అలాగా మీకు కీ ఫ్రేమ్స్ గురించి తెలిస్తే మీరు ఏదైనా సరే టెక్స్ట్ కానీ, నెంబర్స్ కానీ స్క్రోలింగ్ అనేది మీకు ఎలా చేయాలని తెలుస్తుందన్నమాట. మళ్ళీ ఆ బాణం గుర్తులో చూపించినట్టు దాన్ని కొంచెం డ్రాగ్ చేయండి. అంటే కొంచెం డ్రాగ్ చేసినట్టయితే కొంచెం స్లోగా వెళ్తుందనమాట. అందుకని తర్వాత కొంచెం నెంబర్స్ జూమ్ చేసి మొత్తం నెంబర్స్‌నన్నిటిని కిందకి తోసేయండి. తోసిన తర్వాత అక్కడేమో ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయండి. ఆ కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఒక కీ ఫ్రేమ్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని లాస్ట్‌కి జరపండి. జరిపిన తర్వాత ఇప్పుడు ఈ నెంబర్స్‌నన్నిటిని అలాగా పైకి నెమ్మదిగా జరుపుతూ ఉండండి. జరుపుతూ ఉన్నప్పుడు అక్కడ ఆటోమేటిక్‌గా ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోతుంది మనం యాడ్ చేయకపోయినా. ఇప్పుడు అక్కడ ఉన్న టిక్ మార్క్‌ని నొక్కండి. టిక్ మార్క్ నొక్కిన తర్వాత ఒకసారి వీడియో అనేది చూడండి మీరు ఎలా వచ్చిందనేది. చూసారా ఎలా వచ్చిందో? ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఈ వీడియో తర్వాత సైడ్ లెటర్స్ ఎలాగెళ్ళాలో కూడా చేశాను చూడండి. మళ్ళీ వీడియోలోకి వెళ్ళండి. వెళ్ళి న్యూలోకి వెళ్ళి బ్లాంక్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందాకలాగే క్యాన్వాస్లోకి వెళ్ళి 9:16 మళ్ళీ టిక్ మార్క్ మళ్ళీ డ్రాగ్ చేసి మళ్ళీ టెస్ట్లోకి వెళ్ళండి. మళ్ళీ టెస్ట్లోకి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో ఎడిటింగ్ అని పెట్టాను. మీరు అలా విడివిడిగా కూడా లెటర్స్ అనేవి పెట్టవచ్చు అనమాట. సైజు కూడా కావాలంటే పెంచుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం చేస్తున్నాను. ఇక కొంచెం పెద్దదైతే బాగా కనిపిస్తుందని కొంచెం పెద్దదిగా పెట్టానన్నమాట. మళ్ళీ అక్కడ ఉన్న టిక్ మార్క్ నొక్కండి. ఇప్పుడేమో మళ్ళీ దాన్ని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ లెటర్స్ అన్నీ ఇలా పక్కకి జరిపేయండి. జరిపేసిన తర్వాత అక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. మళ్ళీ లాస్ట్‌కు వచ్చేయండి. లాస్ట్‌కి వచ్చిన తర్వాత ఆ లెటర్స్ అన్నీ ఇటు జరిపేయండి. అప్పుడు అక్కడ ఆటోమేటిక్‌గా కీ ఫ్రేమ్ అనేది వస్తుంది. కీ ఫ్రేమ్ అంటే ఏటి కదా, అక్కడ రివర్స్‌లో త్రిభుజాకారంలో ఉంది కదా, దాన్నే కీ ఫ్రేమ్ అని అంటారనమాట. ఇలాగా మనం ఇది ఏదైనా